అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాట తప్పారన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ధరలు తగ్గించకపోగా భారీగా పెంచడం దుర్మార్గం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల. ఇదే అంశంపై రేపు వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలిపించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అది పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలపాలని నిర్ణయించింది. ఈ రోజు పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి. అత్యధికంగా పెట్రోల్ ధర 113 రూపాయలకు పైగా, డీజిల్ ధర 101 రూపాయలకు పైగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పెట్రోల్ డీజిల్ ధరలను గతంలో అధికారంలోకి రాగానే తగ్గిస్తామని గతంలో చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. అటు లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారు, చంద్రబాబు ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా, 1 పైసా కూడా అటు పెట్రోల్ పై కానీ ఇటు డీజిల్ పై కానీ ధరలు తగ్గించలేదు. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ ఇటీవల 3 రూపాయల పాటు అటు పెట్రోల్ పైన, డీజిల్ పైన పెరిగినటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా 2 సంవత్సరాల్లో దాదాపుగా 70 నుండి 100% పెరిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలపనుంది. నిరసనలు తెలపడంతో పాటు స్థానికమైనటువంటి రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కానీ, లేదా జిల్లా కలెక్టర్ కానీ, లేదా డిఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరికైతే అందుబాటులో అధికారులు ఉంటారో వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వాలి. ముఖ్యంగా ఎన్నికల హామీ మేరకు, ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీ మేరకు, అదేవిధంగా యువగలం పాదయాత్ర లోకేష్ చెప్పినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులను తగ్గించాలి. రవాణా రంగం, చిన్న వ్యాపారులు, రైతాంగం, మధ్యతరగతి కుటుంబాలు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే 70 నుండి 100% పెరిగినటువంటి నేపథ్యంలో ఈ రేపు ఆందోళన చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాలని సజ్జల రామకృష్ణ నిర్వహించినటువంటి టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిస్థితుల్లో సమన్వయకర్తలకు కూడా ఆదేశించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీ మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆందోళన చేపట్టనున్నారు. ఓకే సతీష్.